ఓకే. అంటే మీరు చాలా అంశాలు తెలుసుకున్నారు, చాలా హామీలు ఇచ్చారు. అసలు అప్పుల ఆంధ్రప్రదేశ్, జీతాలు ఇవ్వలేని ఆంధ్రప్రదేశ్, అసలు ఎలా మీ హామీలని ఎలా నెరవేరుస్తారు? ఎలా సాధ్యమైంది లోకేష్ గారు? మాటల వరకేనా లేదా వీటి రేపొద్దున రిజల్ట్లో ఉంటుందా పని? రెండు విషయాలు. ఒకటి, ప్రధానంగా నేను ఇచ్చిన హామీలో 80% హామీలు అభివృద్ధికి సంబంధించింది. మేజర్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, పెట్టుబడులు అవ్వచ్చు. 20% సంక్షేమానికి రిలేటెడ్. తెలుగుదేశం పార్టీ చరిత్ర ఒకసారి చూడండి. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆనాడు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. కానీ అలాంటిది మిగులు బడ్జెట్గా తీర్చిదిద్దారు 2004లో చంద్రబాబు నాయుడు గారు. అలాంటి కష్టమైన పరిస్థితి మళ్ళీ వచ్చింది. అది 2024లో వచ్చింది. సో 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరిగా అభివృద్ధిని మళ్ళీ సరైన దారిలో పెడతాం. అభివృద్ధి ద్వారా వచ్చిన ఆర్థిక వనరులు సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతాం. మీరు మా సూపర్ 6 చూడండి మేనిఫెస్టోలో. దాంట్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీని 3 రెట్లు పెంచొచ్చు మేము. సో సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ సైకిల్కి 2 చక్రాలు. అభివృద్ధి చక్రం, సంక్షేమం చక్రం. అభివృద్ధి చక్రం వెనక చక్రం, అది సంక్షేమాన్ని నడిపిస్తుంది. ఓకే, దీన్ని ముందు పెట్టి దీన్ని తీసుకెళ్తా ఉంటుంది, అట్లా నడిపిస్తూ ఉంటుంది. అందుకే మేము అభివృద్ధి చేయగలుగుతాం, అందుకే మేము సంక్షేమం చేయగలుగుతాం. ఓకే, అప్పులు చేయకుండా సంక్షేమం అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓకే.